మార్కెట్లో విలువ ఎలా ఏర్పడుతుంది? కాలక్రమేణా మంచి కంపెనీల ఆర్జనల క్వాలిటీ మరియు క్వాంటిటీ పెరుగుతుంది. దీనివల్ల ఆ కంపెనీల రియల్ వాల్యూ పెరుగుతుంది. దీన్నే వాల్యూ క్రియేషన్ అంటారు. నిజమైన విలువ పెరిగితే మార్కెట్ విలువ కూడా కాలక్రమంలో పెరుగుతుంది. ఇది మనకు మంచి లాభాలను ఇస్తుంది. కానీ దీన్ని సాధించడానికి సమయం, క్రమశిక్షణ అవసరం. అందుకే చెబుతారు, షేర్ మార్కెట్ అనేది మన ఓపికను పరీక్షించే ఆట. వాట్ ఈజ్ వాల్యూ క్రియేషన్? ఒక కంపెనీ క్రమం తప్పకుండా మెరుగైన పనితీరు చూపితే దాని ఆర్జనలు అర్నింగ్స్ పెరుగుతాయి. దీనివల్ల నిజమైన విలువ పెరుగుతుంది. ఈ విలువ మార్కెట్ విలువ దాని నిజమైన విలువను దాటి వెళ్ళినప్పుడు లేదా దాన్ని అనుసరిస్తే కనిపిస్తుంది. కాలక్రమంలో మార్కెట్ విలువ నిజమైన విలువకు దగ్గరవుతుంది. అప్పుడు మనం ఆ కంపెనీలను ముందుగానే గుర్తించి పెట్టుబడి పెట్టినందుకు మంచి లాభాలు పొందగలుగుతాం. నిజమైన విలువ ఎప్పుడు పెరుగుతుంది? ఒక కంపెనీ ఆర్జనల పరిమాణం పెరిగినప్పుడు, అంటే ఆ కంపెనీ వృద్ధి చెందింది అన్నమాట. ఒక కంపెనీ ఆర్జనల గుణాత్మకత మెరుగైనప్పుడు, అప్పుడు నిజమైన విలువ ఏర్పడుతుంది. మనం అటువంటి కంపెనీలను గుర్తించాలి. అర్థవంతమైన ధర వద్ద నిజమైన విలువ పెరిగే అవకాశమున్న వాటిని. కొన్నిసార్లు మార్కెట్ ధరలు ఎమోషన్ వల్ల ఎక్కువ లేక తక్కువగా మారవచ్చు. కానీ కాలం గడిచే కొద్దీ మార్కెట్ ధర నిజమైన విలువను అనుసరిస్తుంది. విలువ సృష్టి అంటే ఏమిటి? విలువ సృష్టించడానికి సమయం, ఓపిక అవసరం. కంపెనీ ఆదాయం, ఎర్నింగ్స్ యొక్క నాణ్యత, క్వాలిటీ మరియు పరిమాణం, క్వాంటిటీ మెరుగవుతే నిజమైన విలువ పెరుగుతుంది. మార్కెట్ ధర చివరికి నిజమైన విలువను అనుసరిస్తుంది. ఇది మంచి పెట్టుబడి లాభాలను ఇస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ప్రభావవంతమైన కంపెనీ లాభాలు, ప్రాఫిట్స్ పెరిగినప్పుడు అది మనకు విలువను సృష్టిస్తుంది. దీంతో నిజమైన విలువ, ఇంట్రింజిక్ వర్త్ ఏర్పడుతుంది. ఆ తర్వాత మార్కెట్ ధర కూడా దానిని అనుసరిస్తుంది. దాంతో మంచి పెట్టుబడి ఫలితాలు వస్తాయి. ఇది సరళంగా చెప్పాలంటే, మంచి కంపెనీ పెరుగుతుంటే దాని అసలు విలువ పెరుగుతుంది. కొంత సమయం తర్వాత మార్కెట్ కూడా దీన్ని గుర్తించి ధర పెరుగుతుంది. దీన్ని మనం విలువ సృష్టి అంటాం. విలువ నష్టం అంటే ఏమిటి? వాట్ ఈజ్ వాల్యూ డిస్ట్రక్షన్? వాల్యూ డిస్ట్రక్షన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ లేదా రిస్క్ వలన ఒక వ్యాపారానికి లాభాలు తగ్గిపోతాయి. ఇది కంపెనీ ఫండమెంటాల్స్ బలహీనంగా చేస్తుంది. ఈ పరిస్థితుల్లో రియల్ వాల్యూ పెరగకుండా తగ్గడం మొదలవుతుంది. అప్పుడు మార్కెట్ ధర కూడా అదే దారిలో పడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం పెట్టుబడిలో నష్టపోతాము. ఇది చెడు పెట్టుబడి నిర్ణయానికి శిక్ష లాంటిది. కారణం, రీజన్, మనము ఒక కంపెనీని ఎంచుకునే సమయంలో చేసిన అంచనాలు తప్పుగా ఉండవచ్చు. ఇది లోపలి, ఇంటర్నల్ లేదా బయట, ఎక్స్టర్నల్ కారణాల వలన జరగవచ్చు. అందువల్ల విలువ నష్టం, వాల్యూ డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఫలితంగా చెడు పెట్టుబడి ఫలితం, పూర్ ఇన్వెస్ట్మెంట్ అవుట్కమ్ వస్తుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, మనం పెట్టుబడి పెట్టే కంపెనీలను ఎంచుకునేటప్పుడు ఉండే రిస్క్ గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కొన్ని కంపెనీల మార్కెట్ ధర వాటి నిజమైన విలువ కంటే ఎక్కువగా ఉండొచ్చు. మనం పెట్టే కంపెనీల నాణ్యతను బాగా అర్థం చేసుకోవాలి. తప్పు కంపెనీలను ఎంచుకుంటే నష్టాలు రావడం ఖాయం. మనం ఎదుర్కొనే రిస్క్స్ వి ఫేస్. మనం అనుకున్న దానికంటే నిజమైన విలువ తక్కువగా ఉండటం. దీని కారణాలు మన అంచనాలు తప్పుగా ఉండటం లేదా ఇతరుల ప్రభావంతో ఉండటం, నిజమైన విషయాలను సరైనగా అర్థం చేసుకోకపోవడం, కంపెనీ లేదా పరిశ్రమపైగా ఆశలు పెట్టుకోవడం, కంపెనీ నిజమైన విలువ తగ్గిపోవడం. దీని కారణాలు: లాభాల నాణ్యత, క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ పడిపోవడం, వ్యాపార పరిస్థితులు, బిజినెస్ సర్కమ్స్టాన్సెస్ దెబ్బతినడం, పరిశ్రమ లాభాలు తగ్గిపోవడం, కొత్త పెద్ద కంపెనీలు మార్కెట్లోకి రావడం, కంపెనీ చట్టపరమైన కేసుల్లో ఇరుక్కోవడం, లిటిగేషన్లో పడటం.
చివరగా పై పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో నష్టాలు తప్పవు. కన్క్లూజన్: నష్టాలు అనేవి ప్రతి పెట్టుబడిదారుడి ప్రయాణంలో సాధారణం. ఎప్పుడూ నష్టాలను ఎదుర్కొని పెట్టుబడిదారుడు ఉండడు. ఇది సాధారణ ప్రక్రియలో భాగమే. రీల్ వాల్యూ పెరగడమే. ఇది లాభాల్లో పరిమాణం మరియు నాణ్యత పెరిగినప్పుడు జరుగుతుంది. నిజమైన విలువ పెరిగితే కాస్త ఆలస్యంగా అయినా మార్కెట్ విలువ కూడా పెరుగుతుంది.